హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో వివోఏలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇక మీదట మనకు వివోఏలుగా మహిళలే కొనసాగబోతున్నారు. పురుషులను అయితే నియమించొద్దని చెప్పి సెర్ప్ ఉన్నతాధికారుల ఆదేశం అయితే రావడం జరిగిందనమాట. సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలోని డ్వాక్రా సంఘాల్లో గ్రామ సంఘ సహాయకులుగా మనం వివోఏలు అంటాం కదా. సో మహిళలే ఉండేలా చర్యలు అయితే మనకు ప్రారంభించారు. ఆ దిశగా క్షేత్రస్థాయి అధికారులకు సెర్ప్ ఉన్నతాధికారులు ఇప్పటికే మౌఖికంగా ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్లో పేర్కొన్న విధంగా వివోఏలుగా డ్వాక్రా సంఘాలలోని మహిళా సభ్యులను నియమించాలన్న నిబంధనకు అనుగుణంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. పురుషులను అయితే నియమించొద్దని చెప్పి ఆదేశాలు కూడా రావడం జరిగిందండి. సెర్ప్ వెబ్సైట్లో కొత్తగా వివోఏలు నియమించుకునేలాగా అవకాశం అయితే కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,000 మంది వివోఏలు అయితే ఉన్నారు. సో మహిళలతో సంఘాలు ఏర్పాటు చేయడం, గ్రూపు తీర్మానాలు, పొదుపు రికార్డుల నిర్వహణ, రుణాలు చెల్లించడంపై వీరు అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వం వీరికి నెలకు గౌరవ వేతనం 10,000 రూపాయల వరకు కూడా పెంచింది. డ్వాక్రా సంఘాల ఏర్పాటు సమయంలో వివోఏలుగా పనిచేసేందుకు మహిళలు ముందుకు రాకపోవడంతో చాలా జిల్లాల్లో వందల సంఖ్యలో పురుషులను అయితే నియమించారు. ఓకేనా, ప్రస్తుతం వీరి స్థానంలోనూ మహిళలు నియమించే ప్రయత్నం అయితే చేస్తున్నారంట. ఫిబ్రవరి 1వ తారీఖులోగా పురుషుల స్థానంలో మహిళలను అయితే నియమించేలాగా మరి చర్యలు అయితే పూర్తవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే రావడం జరిగింది అన్నమాట. సో ఈ విధంగా సమాచారం అయితే రావడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. థ్యాంక్ యూ.